హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ జాషువా కమలాకర్. వెల్కమ్ టు లోకజ్ఞాని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జిఆర్ఈ ఎగ్జామ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఎవరైతే యూఎస్లో కానీ కెనడాలో కానీ లేదా అబ్రాడ్లో చదవాలనుకుంటున్నారో కానీ ఏ ఎగ్జామ్ రాయాలో లేకపోతే దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలీదో అటువంటి వాళ్ళ కోసమే ఈ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, ఈరోజు జిఆర్ఈ ఎగ్జామ్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే మీరు పేషెన్స్గా కనుక విన్నట్లయితే ఈ జిఆర్ఈ ఎగ్జామ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. సో వితౌట్ గెటింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, వాట్ ఈస్ జిఆర్ఈ? జిఆర్ఈ అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. ఇది వరల్డ్లోనే ఒక లార్జెస్ట్ అసెస్మెంట్ ప్రోగ్రామ్గా దీన్ని పిలుస్తారు. సో బేసిక్గా ఎవరైతే అబ్రాడ్లో కానీ లేకపోతే యూఎస్లో కానీ కెనడాలో కానీ వాళ్ళ యొక్క మాస్టర్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క గ్రాడ్యుయేట్ని కంప్లీట్ చేయాలన్నా కానీ ఈ ఎగ్జామ్ని యూజ్ చేసుకొని వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఈటీఎస్ అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా 160 కంట్రీస్లో అలాగే 1000 టెస్ట్ సెంటర్స్ పైగా 500,000 పీపుల్ కూడా ప్రతి ఇయర్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ జిఆర్ఈ స్కోర్ అనేది మ్యాక్సిమం అబ్రాడ్లో ఎవ్రీ యూనివర్సిటీస్ కూడా ఈ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మోర్ దెన్ 1200 బిజినెస్ స్కూల్స్ కూడా ఈ యొక్క ఎగ్జామ్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ బిజినెసే కాదు ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ కానీ లేకపోతే లా కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క ఎగ్జామ్ని యాక్సెప్ట్ చేస్తారు. సో జిఆర్ఈ ఎగ్జామ్ని ఎందుకు రాయాలి? సో బేసిక్గా ఇది వరల్డ్ వైడ్ జరిగే ఎగ్జామ్ కాబట్టి మ్యాక్సిమం ఈ స్కోర్స్ అనేది అన్ని యూనివర్సిటీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క ఎంబీఏ కానీ పిహెచ్డి కానీ లేకపోతే ఎంఎస్ కానీ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. అలాగే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఆ యూనివర్సిటీలో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ మీకు సీట్ కనుక వచ్చినట్లయితే ఈ ఎగ్జామ్ బేస్ చేసుకొని మీకు మెరిట్ బేస్ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఎగ్జామ్ రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు అబ్రాడ్లో యూనివర్సిటీస్లో సీట్ రావడం జరుగుతుంది. మీకు ఇంకా టెస్ట్లో స్కోర్ మంచిగా వచ్చినట్లయితే మీకు స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జిఆర్ఈ ఎగ్జామ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి జిఆర్ఈ జనరల్ టెస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి జిఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్. సో జిఆర్ఈ జనరల్ టెస్ట్ అంటే ఎవరైతే యూఎస్లో కానీ కెనడాలో కానీ అబ్రాడ్లో కానీ ఎంఎస్ఎస్ కోర్స్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క టెస్ట్లో ఏమేమి వాళ్ళు టెస్ట్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి అనలిటికల్ రైటింగ్, సెకండ్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఎబిలిటీ, థర్డ్ వచ్చేసి వెర్బల్ రీజనింగ్. ఈ 3 పార్ట్స్లో వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. అలాగే ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి స్పెసిఫిక్ డేట్ కానీ లేకపోతే స్పెసిఫిక్ సెంటర్ కానీ ఏం లేదు. మీ యొక్క కన్వీనియన్స్ పట్టుకొని ఈ యొక్క ఎగ్జామ్ రాయొచ్చు. సో జిఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్ అంటే ఎవరైతే ఒక సబ్జెక్ట్లో డెప్త్గా చదవాలనుకుంటున్నారో, లైక్ మనం తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ కానీ లిటరేచర్ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ ఇలా ఒక సబ్జెక్ట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఉండి దాంట్లో డెప్త్గా చదవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ జిఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్ రాస్తారు. సో జిఆర్ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఫ్రెండ్స్, ఇంతవరకు జిఆర్ఈ ఎగ్జామ్కి స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఏం లేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఫస్ట్ మీరు ఈ ఎగ్జామ్ రాయకముందే మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాలి. పాస్పోర్ట్కి అప్లై చేసుకున్న తర్వాత ఈ ఎగ్జామ్కి మీరు ఏ నేమ్ అయితే ఇస్తున్నారో ఆ నేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీ యొక్క పాస్పోర్ట్లో ఏదైతే ఉందో ఆ నేమే మీ ఎగ్జామ్లోకి ఇవ్వాలి. అది మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకొని ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలి. అలాగే ఏజ్ క్రైటీరియా, దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఎన్ని ఇయర్స్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో బేసిక్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈటీఎస్ వాళ్ళు వచ్చేసి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో బేసిక్గా మంచిగా ఉండాలంటే మీ యొక్క గ్రాడ్యుయేట్ ఒక మంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసుకుంటే మీకు కొంచెం ప్లస్ పాయింట్. జిఆర్ఈ టెస్ట్ డేట్స్. సో ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్ ఎగ్జామ్ కాబట్టి ఫ్రెండ్స్ దీనికి స్పెసిఫిక్ టెస్ట్ డేట్ అనేది అయితే ఏం లేదు. సో బేసిక్గా ఇది ఇయర్ మొత్తం జరుగుతూనే ఉంటుంది. సో బేసిక్గా మీ యొక్క కన్వీనియన్స్ బట్టి మీ యొక్క అవైలబిలిటీ బట్టి మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. సో కాకపోతే ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, అదేంటంటే మీరు ఒక అప్లికేషన్ అప్లై చేస్తున్నారు. ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ యొక్క డెడ్ లైన్ ఎలా ఉండాలంటే మీ ఎగ్జామ్ మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో
ఆ ఎగ్జామ్ మీ యొక్క అప్లికేషన్ డెడ్లైన్ 2 monthsగా బిఫోర్ ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో బేసిక్గా మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీ యొక్క అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసి నవంబర్లో ఉందనుకోండి, మీ యొక్క టెస్ట్ డేట్ ఎప్పుడు ఉండాలంటే సెప్టెంబర్లో ఉండాలి. అంటే మీ యొక్క టెస్ట్ డేట్ 2 months తర్వాత మీ యొక్క అప్లికేషన్ డెడ్లైన్ ఉండేటట్టుగా మీరు చూసుకోండి. అలాగే జిఆర్ఈ ఎగ్జామ్ సెంటర్స్. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 22 cities ఉన్నాయి. ఇది కొంచెం రాబోయే ఇయర్స్లో ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చేమో తెలీదు. సో బేసిక్గా 22 cities ఏంటంటే న్యూఢిల్లీ, గుర్గాన్, ముంబై, నాసిక్, పూణే, అలహాబాద్, పాట్నా, అహ్మదాబాద్, గాంధీనగర్, ఇండోర్, కోల్కతా, కొచ్చిన్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, వదోదర, త్రివేంద్రం, నిజామాబాద్, హైదరాబాద్, గ్వాలియర్, డెహ్రాడూన్, కోయంబత్తూర్. సో ఇది మేజర్గా ఈ సిటీస్ అన్నింటిలో కూడా కంప్యూటర్ బేస్డే ఉంటాయి. ఎక్కడైతే నెట్ సెంటర్ అవైలబిలిటీ లేదో అక్కడ మాత్రం పేపర్ బేస్డ్ టెస్టులు పెడతారు. సో ఈ జిఆర్ఈ ఎగ్జామ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలా? సో బేసిక్గా మీరు చదవాలని ఫిక్స్ అయిపోయారు. సో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలా? సో జిఆర్ఈకి ఏం చేయాలంటే నేను మీ డేట్స్ అవైలబిలిటీ బట్టి మీరు స్లాట్స్ బుక్ చేసుకోవాలి ఫ్రెండ్. అంటే జిఆర్ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 4 ways ఉన్నాయి. ఆ 4 ways ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ ఉంది, సెకండ్ వచ్చేసి ఫోన్లో నుండి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, థర్డ్ వచ్చేసి మెయిల్లో నుండి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఫోర్త్ వచ్చి ఫ్యాక్స్ నుండి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో బిఫోర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నేను పైన కూడా మీకు చెప్పినట్టుగా మీరు ముందు పాస్పోర్ట్కి అప్లై చేయాలి. పాస్పోర్ట్కి అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ టెస్ట్ డేట్ని మీరు అప్లై చేసేటప్పుడు ఆ పాస్పోర్ట్లో ఏదైతే నేమ్ ఉందో అదే పేరు మీరు మీ యొక్క టెస్ట్ డేట్లో కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు వచ్చేసి మనం జిఆర్ఈ ఆన్లైన్లో చేయటం ఎలాగా మనం చూసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు జిఆర్ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేయండి. అలాగే దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ets.org/GRE. సో ఇది దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఫస్ట్గా దీని ఏం చేయాలంటే మీరు జిఆర్ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈటీఎస్ అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఈటీఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు 2 types ఆఫ్ మోడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎగ్జామ్కి వచ్చేసి జిఆర్ఈ జనరల్ టెస్ట్, జిఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్. మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ ఎగ్జామ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్న నియరెస్ట్ సెంటర్స్, అలాగే మీకు ఏ డేట్ అయితే అవైలబుల్గా ఉందో ఆ డేట్, ఈ 2 కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క నేము, మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ కాలేజ్ చదివారు, ఇదంతా కూడా మీరు మీ డీటెయిల్స్ని వాళ్ళకి తెలియజేయాలి. అలాగే ఇదంతా చేసిన తర్వాత మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేయాలి. సో జిఆర్ఈ జనరల్ టెస్ట్కి వచ్చేసి $205. సో జిఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్కి వచ్చేసి $150. సో ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలా? నేను మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా నెంబర్, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయాలి ఫ్రెండ్స్. ఆ నెంబర్కి ఫోన్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేయాలంటే మీరు టెస్ట్ డేట్ ఇచ్చే కనీసం 2 days ముందు, కనీసం మీ యొక్క డేట్గా, మీ యొక్క టెస్ట్ సెంటర్ కానీ మీరు ఏ డేట్ రాయాలనుకుంటున్నారో ఇదంతా వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత మీ యొక్క డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెప్తే దాని నుండి వాళ్ళు అమౌంట్ అనేది డిడక్ట్ చేసుకుంటారు. సో జిఆర్ఈ ఎగ్జామ్ ఫీజ్. సో జిఆర్ఈకి ఎగ్జామ్ ఫీజ్ ఏంటి? జిఆర్ఈ ఎగ్జామ్ ఫీజ్. సో జిఆర్ఈ జనరల్ టెస్ట్కి వచ్చేసి వరల్డ్ వైడ్గా $205. అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 14,699 రూపీస్ అప్రాక్సిమేట్లీ. సో అలాగే జిఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్ వచ్చేసి $150. సో మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 10,756 రూపీస్. అయితే మీరు ఒక ఎగ్జామ్కి ఫీ పే చేసేసారు, కానీ మీరు ఆ ఎగ్జామ్ మీకు అవైలబిలిటీగా లేకపోతే ఆ ఎగ్జామ్ని మీరు రీషెడ్యూల్ కానీ లేకపోతే ఆ ఎగ్జామ్ని మీరు క్యాన్సిల్ చేయాలి. ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలంటే మీరు మీ యొక్క టెస్ట్ డేట్ 4 days ముందే మీరు ఆ ఎగ్జామ్ని రీషెడ్యూల్ కానీ క్యాన్సిల్ కానీ చేయాలి. సో మీరు క్యాన్సిల్ చేయాలంటే దానికి ఎక్స్ట్రాగా $50 పే చేయాలి. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే జిఆర్ఈ స్పెషల్ హ్యాండ్లింగ్ రిక్వెస్ట్. సో మీరు స్పెషల్గా ఏదన్నా రిక్వెస్టింగ్ లైక్ సో క్యాన్సిలేషన్ కానీ, టెస్ట్ సెంటర్ చేంజ్ చేయడం కానీ, ఇలా కొన్ని స్పెషల్ రిక్వెస్ట్ పంపించాలనుకుంటే దానికి మీరు ఫీజు మీరు స్క్రీన్లో చూడొచ్చు. లేట్ రిజిస్ట్రేషన్ ఫీ. సో మీరు ఒక టెస్ట్ అప్లై చేస్తున్నారంటే మీరు కొంచెం రిజిస్ట్రేషన్ లేట్గా చేశారంటే దానికి ఫీజు వచ్చేసి $25. సో చేంజింగ్ టెస్ట్ సెంటర్ వచ్చేసి $50, రీషెడ్యూలింగ్ టెస్ట్ వచ్చేసి $50. సో ఈ జిఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్లో ఒక సబ్జెక్ట్ నుండి ఇంకో సబ్జెక్ట్కి మీరు చేంజ్ అవ్వాలంటే ఇంకో $50 ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళ సబ్జెక్ట్ని కూడా చేంజ్ చేస్తారు. ఇలాగా స్పెషల్ ఫీజు అనేది ఉంటుంది. అలాగే జిఆర్ఈ ఎగ్జామ్ ప్యాటర్న్. జిఆర్ఈ ఎగ్జామ్ మీరు మొత్తం ఫీ పే చేస్తారు, కాకపోతే మీకు జిఆర్ఈ ప్యాటర్న్ అంటే ఏమేమి చదవాలి అని మీరు ఆలోచిస్తే జిఆర్ఈ జనరల్ టెస్ట్కి వచ్చేసి బేసిక్గా 3 partsగా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి అనలిటికల్ రైటింగ్, సెకండ్ వచ్చేసి వెర్బల్ రీజనింగ్, థర్డ్ వచ్చేసి క్వాంటిటేటివ్ రీజనింగ్. ఈ 3 partsలో కూడా మీ యొక్క స్కిల్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. ఇది బేసిక్గా జిఆర్ఈ జనరల్ టెస్ట్.
అండ్ జిఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్కి వచ్చేసి బేసిక్గా మీరు ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సబ్జెక్ట్లో మిమ్మల్ని డెప్త్గా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఇదంతా కూడా మ్యాక్సిమం కంప్యూటర్ బేస్డ్లోనే జరుగుతుంది. సో నెట్ అవైలబిలిటీ లేదో అక్కడ పేపర్ టెస్ట్తో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జిఆర్ఈ పేపర్ ప్యాటర్న్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్గా రాసే వాళ్ళకి జిఆర్ఈ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, జిఆర్ఈ సెక్షన్స్ కంప్యూటర్ బేస్డ్, పేపర్ బేస్డ్. సో జిఆర్ఈ సెక్షన్స్లో 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. అనలిటికల్ రైటింగ్, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్. కంప్యూటర్ బేస్డ్లోకి వచ్చేసి 1 సెక్షన్ ఫర్ అనలిటికల్ రైటింగ్ అండ్ 2 సెక్షన్స్ ఫర్ అనలిటికల్ రైటింగ్ ఫర్ పేపర్ బేస్డ్. సో అండ్ వెర్బల్ రీజనింగ్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్లో 2 సెక్షన్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మినిట్స్ టైం ఇస్తారు. అలాగే పేపర్ టెస్ట్లో వచ్చేసి 2 సెక్షన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 70 మినిట్స్ ఇస్తారు. అలాగే క్వాంటిటేటివ్ రీజనింగ్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్లో 2 సెక్షన్స్ ఉంటాయి, ఆ 2 సెక్షన్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 40 క్వశ్చన్స్కి మొత్తం 70 మినిట్స్ ఇస్తారు. అలాగే పేపర్ బేస్డ్లో వచ్చేసి క్వాంటిటేటివ్ రీజనింగ్కి వచ్చేసి 2 సెక్షన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఇది రాయడానికి 80 మినిట్స్ ఇస్తారు. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే ఒక కంప్యూటర్ ముందు మీరు రాస్తారు కదా ఫ్రెండ్స్, ఆ కంప్యూటర్ ముందు రాసేటప్పుడు ఏంటంటే దీనికి ఎంత టైంలోనే మీరు కంప్లీట్ చేయాలని టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా 60 మినిట్స్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు నచ్చినట్టుగా సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవటం అయితే అవ్వదు. టైంలో ఇది అయిపోవాలని ఫిక్స్ చేసుకొని అయితేనే ఈ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయగలరు. సో బేసిక్గా మీకు సిలబస్ పైన చెప్పినట్టుగా జిఆర్ఈ సిలబస్ వచ్చేసి 3 పార్ట్స్గా ఉంటుంది. ఆ 3 పార్ట్స్ ఏంటంటే వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, అనలిటికల్ రైటింగ్ స్కిల్స్. ఈ 3 పార్ట్స్లో జిఆర్ఈ జనరల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సబ్జెక్ట్ టెస్ట్కి వచ్చేసి ఏ సబ్జెక్ట్ అయితే మీరు అప్లై చేశారో ఆ సబ్జెక్ట్లో మిమ్మల్ని డెప్త్గా అడగడం జరుగుతుంది. వాట్ ఈస్ ద జిఆర్ఈ కట్ ఆఫ్ అని మీరు అడిగితే, జిఆర్ఈకి స్పెసిఫిక్గా ఈటీఎస్ వాళ్ళు వచ్చేసి ఎటువంటి స్పెసిఫిక్ కట్ ఆఫ్ అనేది అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో ఎవరైతే మీరు ఏ యూనివర్సిటీస్కి అయితే మీరు అప్లై చేశారో వాళ్ళ యొక్క ఓన్ కట్ ఆఫ్స్ని పెడతారు. ఆ ఓన్ కట్ ఆఫ్స్ని మీరు దాటితే మీకు సీట్ అనేది వస్తుంది. సో బేసిక్గా జిఆర్ఈ ఎగ్జామ్ వచ్చేసి 3 hours 45 minutesలో ఈ యొక్క టెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కమింగ్ టు జిఆర్ఈ స్కోర్స్, మీరు ఇప్పుడు వరకు సిలబస్ తెలుసుకున్నారు, ప్యాటర్న్ తెలుసుకున్నారు, ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నారు. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క స్కోర్స్ని ఎలాగా మీరు చెక్ చేయాలి. సో వెన్ ఆర్ జిఆర్ఈ రిజల్ట్స్ అవైలబుల్? సో జిఆర్ఈ రిజల్ట్స్ అనేది ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అంటే, మీరు ఎప్పుడైతే మీ యొక్క టెస్ట్ అనేది రాశారో ఆ టెస్ట్ రాసిన తర్వాత 10 to 15 days లోపు మీ యొక్క రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో బేసిక్గా మీరు కొన్ని యూనివర్సిటీస్కి అనేది మీరు ప్రిఫర్ చేస్తుంటారు, ఆ యూనివర్సిటీస్కి ఆటోమేటిక్గా ఈ యొక్క టెస్ట్ రిజల్ట్ అనేది వెళ్తుంది. అలాగే ఈ టెస్ట్ రిజల్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ టెస్ట్ రిజల్ట్స్ అనేది మీ యొక్క జీమెయిల్కి, మీరు ఏ జీమెయిల్ అయితే ఇస్తారో ఆ జీమెయిల్కి కూడా రావడం జరుగుతుంది. సో బేసిక్గా జిఆర్ఈ స్కోర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బేసిక్గా జిఆర్ఈ జనరల్ టెస్ట్ వచ్చేసి 3 parts అని చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు స్క్రీన్లో చూడొచ్చు. వెర్బల్ రీజనింగ్కి వచ్చేసి ఇది స్కోర్ రేంజ్ అనమాట, అంటే ఈ రేంజ్లో పెట్టొచ్చు. వెర్బల్ రీజనింగ్కి వచ్చేసి 130 to 170 లోపు ఏ రేంజ్లో అయినా పెట్టొచ్చు. క్వాంటిటేటివ్ రీజనింగ్కి వచ్చి 130 to 170 ఏ రేంజ్లో అయినా పెట్టొచ్చు. అనలిటికల్ రైటింగ్ వచ్చి 0 to 6 marks ఏ రేంజ్లో అయినా పెట్టొచ్చు అనమాట. సో బేసిక్గా టోటల్గా చూస్తే 260 marks నుండి 340 marks లోపు ఏ రేంజ్లో అయినా వాళ్ళు పెట్టొచ్చు. సో జిఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్. సో జిఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే 200 నుండి 990 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి బేసిక్గా 10 points ఉంటుంది. అది 200 నుండి 990 లోపు ఏ మార్క్స్ కైనా వాళ్ళు పెట్టొచ్చు అనమాట. అలాగే జిఆర్ఈ స్కోర్ రేంజ్ అంటే వెర్బల్ రీజనింగ్ సెక్షన్కి, క్వాంటిటేటివ్ రీజనింగ్కి వచ్చేసి 130 to 170 స్కోర్ రేంజ్. అలాగే అనలిటికల్ రైటింగ్ వచ్చి 0 నుండి 6 వరకు స్కోర్ రేంజ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో జిఆర్ఈ టోటల్ స్కోర్ వచ్చేసి 260 నుండి 340 లోపు ఏ రేంజ్లో అయినా వాళ్ళు పెట్టొచ్చు అనమాట. సో జిఆర్ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు కొంచెం స్కోర్ అనేది వచ్చింది. సో ఆ స్కోర్ వచ్చిన తర్వాత ఆ స్కోరు ఎన్ని సంవత్సరాలు అనేది ఉంటుందంటే, సో ఇది మీరు ఎప్పుడైతే టెస్ట్ రాశారో ఆ టెస్ట్ డే నుండి 5 years వరకు ఈ యొక్క ఎగ్జామ్ స్కోర్ అనేది వ్యాలిడేట్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ జిఆర్ఈ గుడ్ స్కోర్? సో జిఆర్ఈ ఎగ్జామ్కి మంచి స్కోర్ ఏంటి? సో జిఆర్ఈ ఎగ్జామ్కి మంచి స్కోర్ వచ్చేసి అయితే పర్టికులర్గా అయితే ఏం తెలీదు. సో ఏ యూనివర్సిటీస్కి ఆ యూనివర్సిటీస్కి కట్ ఆఫ్స్ అనేది జరుగుతుంది. సో బేసిక్గా వాళ్ళ యొక్క కట్ ఆఫ్స్ పెట్టిన తర్వాత మీరు ఆ కట్ ఆఫ్ కనుక దాటినట్లయితే అది మంచి గుడ్ స్కోర్ అయితే ఏం కాదనమాట. సో బేసిక్గా నేను మీకు పైన చూపించినట్లుగా మీకు స్కోర్ రేంజ్ పక్కన మీన్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, యావరేజ్. ఆ యొక్క యావరేజ్ని మీరు కనుక తీసుకున్నట్లయితే కొంచెం మీకు గుడ్ స్కోర్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. సో జిఆర్ఈ స్కోర్ రిపోర్ట్ని నేను ఒక చిన్న డెమో లాగా ఒక స్కోర్ కార్డ్ని తీసుకున్నాను. సో బేసిక్గా మీ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మీ స్కోర్ కార్డ్ ఇలాగే ఉంటుందన్నమాట. సో మీ స్కోర్ రిపోర్ట్ వచ్చేసి ఫస్ట్ మీరు లెఫ్ట్ టాప్లో మీరు కనుక చూసినట్లయితే మీ యొక్క నేమ్, మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఫోన్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్, మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కొంచెం కిందకు వస్తే మీకు ఎంత పర్సెంటైల్ వచ్చింది, ఎంత మార్క్స్ వచ్చాయి, ఇదంతా కూడా మీకు కింద డీటెయిల్గా ఇస్తారు.
అలాగే సబ్జెక్ట్ టెస్ట్ స్కోర్స్ వచ్చేసి కూడా మీరు కింద చూడొచ్చు. ఆ సబ్జెక్ట్ టెస్ట్లో మీకు ఎంత సబ్జెక్ట్లో ఎంత వచ్చినాయి, అలాగే మీరు ఏ కాలేజెస్కి మీరు అప్లై చేశారు, ఆ కాలేజెస్లో మళ్ళీ ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కనుక మీరు చూడండి, బెయిలర్ యూనివర్సిటీ అంట, అలాగే యూనివర్సిటీ టెక్సస్ ఆస్టిన్, యూనివర్సిటీ ఆఫ్ మయామి, ఇలాగా మీ యూనివర్సిటీస్, అలాగే మీ యొక్క డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నారో, మళ్ళీ మీరు ఏ టెస్ట్ రాశారో, మీ టెస్ట్ డేట్ ఎప్పుడు, ఇలాగా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో GRE 2020 ప్రిపరేషన్ టిప్స్. సో ఈ 2020లో మీరు రాయాలనుకుంటున్నారంటే ప్రిపరేషన్ టిప్స్ ఏంటి అని అడిగితే, ఏ ఎగ్జామ్కైనా 2 కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ స్టడీ, సెకండ్ వచ్చేసి కోచింగ్ అనమాట. అలాగే కాన్ఫిడెన్స్ ఉండి, మోటివేషన్ ఉండి, సెల్ఫ్ డిసిప్లిన్, నేను చదవగలను, నేను నా యొక్క టైంని నేను ఎఫెక్టివ్గా పెట్టగలను, నా యొక్క మైండ్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలను, నా మీద నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు సెల్ఫ్ స్టడీ చేసుకొని మీ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీ యొక్క మనీని మీరు సేవ్ చేసుకున్నట్లే. అలాగే నేను నా యొక్క మైండ్ని నేను కంట్రోల్లో పెట్టుకోలేను, నాకు ఎప్పుడు మోటివేషన్ కావాలి, నాకు అంతగా డిసిప్లిన్ లేదు, ఎవరన్నా నాకు గైడెన్స్ ఇవ్వకపోతే నేను నా యొక్క టైంని ఎఫెక్టివ్గా పెట్టలేను అని అనుకున్న వాళ్ళైతే మీరు కోచింగ్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మీరు కోచింగ్కి వెళ్ళి ఈ ఎగ్జామ్ అనేది మీరు క్రాక్ చేయొచ్చు. సో GRE ఎగ్జామ్ని మీరు రాయాలనుకుంటున్నారు. సో ఎవరెవరైతే GRE టెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారని మీకు ఇంకా క్లారిఫై అనేది లేకపోతే, నేను కొన్ని డెమో యూనివర్సిటీస్ని తీసుకున్నాను. సో ఆ యూనివర్సిటీస్తో పాటు వాళ్ళ యొక్క కట్ ఆఫ్స్ కూడా నేను తీసుకున్నాను. మీరు చిన్నగా ఆపి మీరు చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ యూనివర్సిటీస్ కనుక మీరు చూసినట్లయితే MIT అనేది వరల్డ్లోనే టాప్ యూనివర్సిటీ, అలాగే స్టాన్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, అలాగే మీరు ఇంకా కొన్ని టాప్ యూనివర్సిటీస్ని కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే వాటి పక్కన మీరు కట్ ఆఫ్స్ కూడా చూసుకోండి. అలాగే యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, ఆ తర్వాత డ్యూక్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ. సో ఇవన్నీ కూడా చాలా టాప్ యూనివర్సిటీస్ ఫ్రెండ్స్. వాటితో పాటు మీకు పక్కన కట్ ఆఫ్ కూడా మీకు ఇచ్చాను. సో ఇవన్నీ కూడా ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ యొక్క GRE టెస్ట్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే GRE రాసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చో మీరు చూసుకుందాం. సో GRE రాసిన తర్వాత మీరు ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు అనమాట. ఇంజనీరింగ్కి వచ్చేసి మీకు కొన్ని పైన యూనివర్సిటీస్ చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ యూనివర్సిటీస్లో మ్యాక్సిమం అన్నిట్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అనేది ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో కూడా ఈ ఎగ్జామ్ రాసి చేసుకొని ఇంజనీరింగ్లో కూడా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే GRE ఫర్ బిజినెస్ స్కూల్, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ లైక్ MBA లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ స్కూల్లో ఏదైనా మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి కూడా ఈ GRE ఎగ్జామ్ని బేస్ చేసుకొని అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే GRE ఫర్ లా స్కూల్, సో GRE ఎగ్జామ్ని బేస్ చేసుకొని లా స్కూల్లో కూడా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కింద కనుక చూసుకున్నట్లయితే కొన్ని లా స్కూల్స్ అనమాట, కొన్ని లా స్కూల్స్ కూడా ఈ GRE ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. GRE స్కాలర్షిప్స్, సో GRE ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది ఇంకో బెనిఫిట్ అనమాట. సో టాప్ యూనివర్సిటీస్లో సీట్ రావటమే కాదు ఫ్రెండ్స్, అంటే మీకు GRE ఎగ్జామ్లో మంచి మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని మీకు స్కాలర్షిప్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మీకు బేసిక్గా కొన్ని యూనివర్సిటీస్లో వచ్చేసి 90% స్కాలర్షిప్ అని, సో GRE ఎగ్జామ్కి వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో GRE ఎగ్జామ్ రాయడానికి ముందుగా మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి. సో బేసిక్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు GRE ఎగ్జామ్ రాయడానికి మీరు ముందు పాస్పోర్ట్ అప్లై చేయాలి. మీ పాస్పోర్ట్లో ఏ నేమ్ అయితే ఇచ్చారో అదే నేమ్ మీ యొక్క ETS అప్లికేషన్లో ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒక్క ఆల్ఫాబెట్ కూడా తప్పు ఉండకూడదు. ఏ నేమ్ అయితే ఇచ్చారో అదే నేమ్ మీరు మీ యొక్క ETS అప్లికేషన్లో ఇవ్వాలి. సో సెకండ్ వచ్చేసి మీకు దగ్గరలో మీరు రాస్తున్న టెస్ట్ సిటీలో మీ యొక్క అప్లై చేసిన మోడ్ ఉంది కదా, లైక్ కంప్యూటర్ బేస్డ్, పేపర్ బేస్డ్, అది అవైలబుల్గా ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. సో థర్డ్ వచ్చేసి మీరు మీ ఎగ్జామ్ రాయబోయే ముందు దాని యొక్క పాలసీస్ మొత్తం మీరు చదవండి. కేర్ఫుల్గా చదివిన తర్వాతే మీరు ఈ యొక్క ఎగ్జామ్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో GRE 2020 కీ హైలైట్స్. సో ఇంతవరకు నేను GRE ఎగ్జామ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో దీని యొక్క హైలైట్స్ని మనం చూసుకుందాం. సో బేసిక్గా ఈ ఎగ్జామ్ని GRE అని పిలుస్తారు. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ets.org/GRE. సో ఈ యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే దీన్ని మోస్ట్ పాపులర్గా ఎవరైతే యూఎస్లో MS చేయాలనుకుంటున్నారో ఇది వాళ్ళకి మోస్ట్ పాపులర్ అనమాట. అవుట్ సైడ్ ఇండియా MBA కోర్సెస్ చేయాలన్న వాళ్ళు కూడా ఈ యొక్క స్కోర్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ETS అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో బేసిక్గా ఇది 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ మోడ్, సెకండ్ వచ్చేసి పేపర్ బేస్డ్ మోడ్. సో ఈ యొక్క GRE ఎగ్జామ్కి ఫీజు వచ్చేసి $205 ఫర్ GRE జనరల్ టెస్ట్ అండ్ $150 ఫర్ GRE సబ్జెక్ట్ టెస్ట్.
సో జిఆర్ఈ స్కోర్ రేంజ్. సో జిఆర్ఈ ఎగ్జామ్ని మొత్తం 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి వెర్బల్ రీజనింగ్, దీని యొక్క స్కోర్ రేంజ్ 130 to 170. సెకండ్ వచ్చేసి క్వాంటిటేటివ్ రీజనింగ్, దీని యొక్క స్కోర్ రేంజ్ వచ్చేసి 130 to 170. సో థర్డ్ పార్ట్ వచ్చేసి అనలిటికల్ రైటింగ్, దీని యొక్క స్కోర్ రేంజ్ వచ్చేసి 0 to 6 అనమాట. సో ఇది ఈ యొక్క ఎగ్జామ్ యొక్క స్కోర్ రేంజ్. సో జిఆర్ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే వెళ్ళి కాంటాక్ట్ అవటం ఎలా. సో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, మీరు అక్కడ కొన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. సో మండే టు ఫ్రైడే 9 AM to 5 PM లోపే ఈ యొక్క నెంబర్స్కి మీరు కాల్ చేయండి. సో జిఆర్ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి మీరు స్క్రీన్లో చూడొచ్చు, అదే జిఆర్ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్. సో నాకు తెలిసి నేను జిఆర్ఈ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్లో మీరు తెలియజేయండి, నేను మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్స్ యువర్ జాషువా కుమ్లాకర్ సైనింగ్ ఆఫ్.